హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను పిక్ కోడ్ రీడింగ్ చేస్తున్నానండి. ఇట్స్ ఏ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ కౌంట్ అవుతుంది. సో నేను చూస్ చేసుకున్న టాపిక్ వచ్చి అసలు మీ పర్సన్ ఏ ఇంటెన్షన్స్తో మీ లైఫ్లోకి వచ్చారు, సో ఎందుకు వచ్చారు మీ పర్సన్ మీ లైఫ్లోకి, అలాగే మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉంటే సో కరెంట్ ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, ఒకవేళ మీరు కమ్యూనికేషన్లో ఉన్నా కూడా ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ అలాగే ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఇన్ కేస్ మీరు సపరేషన్లో ఉంటే. సో ఆ రీడింగ్ నేను చేస్తున్నానండి. సో ఇట్స్ ఎ టైమ్లెస్ రీడింగ్. ఓకే. సో నేను ఇక్కడ 4 కార్డ్స్ పెట్టాను. ఒకటి వచ్చి బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్. ఇట్స్ ఏ వాటర్ సైన్స్ అనమాట. క్యాన్సర్, కర్కాటకం, వృశ్చికం, మీనం. ఈ రాశులు మీరైనా చూస్ చేసుకోవచ్చు, లేకుంటే ఈ కలర్ మీకు రెజొనేట్ అయిందంటే యూ కెన్ చూస్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాను. సో పిక్ ఎనీ వన్ కార్డ్, మీకు ఏది రిలవెంట్గా ఉంటే అది చూస్ చేసుకొని యూ కెన్ రీడ్ దట్ రీడింగ్. లేదు అంటే యూ కెన్ వాచ్ యాజ్ మెనీ యాజ్ కార్డ్ రీడింగ్ అనమాట. సో ఏది మీకు రెజనేట్ అయితే యూ కెన్ టేక్ దట్. ఓకే, జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఇట్స్ యువర్ ఒపీనియన్ అనమాట. సో ఫస్ట్ కార్డ్లో వచ్చి కర్కాటకం, వృశ్చికం, మీనం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చి జూన్ 21 నుంచి జూలై 22, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21, ఫిబ్రవరి 19 టు మార్చ్ 20 అనమాట, 20. సో ఇది ఫస్ట్ కార్డ్. సెకండ్ కార్డ్ వచ్చి టారస్, అంటే వృషభం, కన్య, మకరం. అది గ్రీన్ కలర్. ఏప్రిల్ 20 నుంచి మే 20, ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 22, డిసెంబర్ 22 టు జనవరి 19. ఇది సెకండ్ కార్డ్. సో థర్డ్ కార్డ్ వచ్చి ఏరీస్, మేషం, మార్చ్ 21 టు ఏప్రిల్ 19, సింహం, జూలై 23 టు ఆగస్ట్ 22, సాజిటేరియస్, నవంబర్ 22 టు డిసెంబర్ 21. ఎయిట్ సైన్స్ అంటే జెమిని. మీకు ఆరెంజ్ కలర్ రెజొనేట్ అయినా, లేకుంటే మీ రాశి మిథునం, తుల, కుంభం అయినా, లేకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మే 21, జూన్ 20, లేకపోతే సెప్టెంబర్ 23 టు అక్టోబర్ 22, జనవరి 20 టు ఫిబ్రవరి 18. సో ఇన్ కేస్ మీకు బ్లూ కలర్ నచ్చింది బట్ మీది వృషభ రాశి, అలాంటప్పుడు మీరు బోత్ ది రీడింగ్ చూడొచ్చు. ఎల్స్ మీది వృషభ రాశి బట్ మీరు జూన్ 21 టు జూలై 22 పుట్టారు. సో యూ కెన్ రీడ్ దిస్ బోత్ రీడింగ్స్. సో ఆ విధంగా మీరు ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? బేస్డ్ ఆన్ కలర్, బేస్డ్ ఆన్ యువర్ జోడాక్ సైన్, లేకపోతే బేస్డ్ ఆఫ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా అండి? ఇది నేను ఇప్పుడు ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. కర్కాటకం, వృశ్చికం, మీనం వాళ్ళ యొక్క రీడింగ్ అనమాట. ఎవరైతే ఈ బ్లూ కలర్ చూస్ చేసుకున్నారు, బ్లూ కలర్ ఫెదర్ని చూస్ చేసుకున్నారు. సో యూనివర్స్ చెప్పండి, మా మా కరెంట్ వ్యూవర్స్ ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్న వ్యూవర్స్ వాళ్ళ లైఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గివ్ మీ a minute అండి. Okay universe, please give me a few cards for కార్డ్ 1 వ్యూవర్స్కి వాళ్ళ లైఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఏ లైఫ్ సిచ్యుయేషన్ ఆఫ్ కార్డ్ 1 వ్యూవర్స్కి ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకు ఏం జరుగుతుంది ప్లీజ్ చెప్పండి. కార్డ్ 1 వ్యూవర్స్కి ప్రెజెంట్ వాళ్ళకు ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకు వాళ్ళ పార్ట్నర్కి ఇప్పుడు ఏం జరుగుతుంది. ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్ అట్ ప్రెజెంట్. కార్డ్ 1 వ్యూవర్స్కి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్స్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. సో మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంది అండ్ ఆల్సో మీ లైఫ్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీరు చాలా ప్యాషనేట్గా ఉన్నారు, మీ పర్సన్ని కలవాలి అని మీకు చాలా ఇష్టంగా ఉంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ మూన్ కార్డ్.
యాహ్! మీరిద్దరు మీ ఇద్దరు సోల్‌మేట్స్ అనుకుంటున్నారు. అండ్ ఆల్సో మీ ఇద్దరికి చాలా ప్రేమ ఉంది. కానీ మీకు అనుమానాలనమాట. మీ మీ మీకు చాలా ప్రేమ ఉంది గానీ చాలా అనుమానాలు. ఇంకొక పర్సన్ ఉన్నారేమో అని. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ కప్స్. యాహ్! ఆ అనుమానంతోనే వేరే వాళ్ళ నుంచి ఏమైనా కమ్యూనికేషన్స్ వస్తున్నా కూడా మీరు అవాయిడ్ చేస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ వ్యాండ్. ఓకే. సో, మీకు పాస్ట్‌లో జరిగినటువన్నీ గుర్తొస్తుంటే మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎందుకంటే మీకు చాలా అనుమానాలు మీ పర్సన్ మీద మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు నిజంగా నన్ను ఇష్టపడ్డారా లేదా? అని మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నా మీరేమైనా అవాయిడ్ చేస్తున్నట్లున్నారు. లేకపోతే మీ పర్సన్‌ని అవాయిడ్ చేస్తున్నారు. అందుకని మీకు ఏంది అర్థం కావట్లేదు. ఎందుకు నా పర్సన్ నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారు? నా తప్పేంటి? సో, ఆ పర్సన్ నిజంగా నన్ను ప్రేమించారా లేదా? లేకుంటే తన లైఫ్‌లో ఇంకొక ఎవరైనా పర్సన్ ఉన్నారా? సో, అంటూ మీరు చాలా ప్యాషనేట్‌గా మీ పర్సన్ దగ్గరికి వెళ్తున్నా కూడా హి ఆర్ షీ ఈజ్ అవాయిడింగ్ యూ. ఆ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఇదే అండి ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే మీకు ఇది. ఓకే. సో, యూనివర్స్ చెప్పండి అయితే అసలు వీళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? చెప్పండి ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈ కార్డ్ 1 యొక్క పర్సన్స్ వాటర్ ఎలిమెంట్ ఉన్న పర్సన్స్ వాళ్ళ యొక్క పార్ట్నర్ వీళ్ళ లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? బ్లూ కలర్ పిక్ చేసుకున్న వ్యూవర్స్ వీళ్ళ వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ ఇంటెన్షన్స్ ఆఫ్ పైల్ 1 వ్యూవర్స్ పార్ట్నర్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ ఇంటెన్షన్స్. పాస్ట్లో వీళ్ళ దగ్గరికి ఏ ఇంటెన్షన్స్తో వచ్చారు? ప్లీజ్ గివ్ మీ దేర్ పాస్ట్ ఇంటెన్షన్స్, దేర్ పార్ట్నర్ పాస్ట్ ఇంటెన్షన్. ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్. ఓకే, 4 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, అర్థమైంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ స్వర్డ్స్. అర్థమైందండి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి ఒక ఇంటెన్షన్ అయితే వాళ్ళకు ఏదో ఒక హార్ట్ బ్రేక్ జరిగింది. వాళ్ళకి హార్ట్ బ్రేక్ జరిగింది. పాస్ట్‌లో వాళ్ళు ఎవరినో ఇష్టపడ్డారనమాట. ఎవరినో ఇష్టపడింటే వాళ్ళు వీళ్ళకి మోసం చేశారు. అందుకని హీల్ అవ్వటానికి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఒకవేళ మీకు మ్యారేజ్ కాలేదు అంటే వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని హీల్ అవ్వటానికి వాళ్ళకు పాస్ట్లో జరిగిన ద్రోహాన్ని వాళ్ళు రికవర్ చేసుకోవటానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. సో, వాళ్ళ లైఫ్‌లో ఇంతకుముందు ప్రేమించిన పర్సను మర్చిపోలేక వాళ్ళ లైఫ్‌లో ఇంతకుముందు వాళ్ళకి సంథింగ్ ఏదో ట్రాజెడీస్ కానీ వాళ్ళకి గాయాలేమైనా అయ్యుంటే హార్ట్‌కి అది వాళ్ళ స్వార్థం కోసం మీ దగ్గరకొచ్చారు. దిస్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు చాలా మోసపోయారనమాట. వాళ్ళని ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళు మోసపోయారు. సో, అన్ని అనుమానాలు పెట్టుకొని మిమ్మల్ని చేసుకున్నారు. సో, మిమ్మల్ని బలి చేశారు. అందుకని మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో, ఇది అండి స్టోరీ. సో, మీ పాస్ట్‌లో మీ పర్సన్ అయితే ఎవరినో ఇష్టపడ్డారు. వాళ్ళ నుంచి ద్రోహం ఎదుర్కొన్నాడు. యూనివర్స్ అయితే చెప్పండి మా వ్యూవర్స్ పార్ట్నర్ ఇప్పుడు కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. పైల్ 1 వ్యూవర్స్ యొక్క కరెంట్ ఇంటెన్షన్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్. పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి. కరెంట్ ఇంటెన్షన్స్ చెప్పండి. అట్ ప్రెజెంట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఓకే, ది టెంపరెన్స్. ప్లీజ్ గివ్ మీ 2 మోర్ కార్డ్స్. Please give me one more card. Okay. Please give me the clarification for temperance card. Please give me a clarification for 7 of swords. Please give me a clarification for queen of swords. ది స్టార్. యాక్చువల్గా ఇప్పుడు మీ పర్సన్కి నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఎందుకు నిద్రలేని రాత్రులు ఉన్నాయి అంటే హీ వాంటెడ్ టు అచీవ్ హిస్ గోల్స్ లేకుంటే హర్ గోల్స్. తన గోల్స్ని ఏదో అచీవ్ చేయాలి అనుకుంటున్నాడు. తను ఏదో పోగొట్టుకుంటున్నాడు అనుకుంటున్నాడు. తనకు తను తనకు పోగొట్టుకున్న ప్రేమ తనకు కావాలి.
సో తను పోగొట్టుకున్న ప్రేమ తనకు కావాలి. అలాగే తను చాలా మనసులో ప్రేమ ఉంది కానీ తను ఇది బయటికి చెప్పలేకపోతున్నాడు. మిమ్మల్ని మోసం చేశాడు మిమ్మల్ని మోసం చేశాడు, లేకుంటే తనకు ద్రోహం ఎదురయ్యిందనమాట. ఇది ఇంత సడన్గా అయిపోయింది. మీరు యాక్చువల్గా మీరేమైనా మీ పర్సన్ని వాళ్ళ గురించి ఏదైనా మీరు ఎక్కువగా అడిగినా, లేకపోతే వాళ్ళ నుంచి మీకు మీరు వాళ్ళని ఒక ఒక స్టెబిలిటీ అడిగిన, ఓకే. సో అలాగ మీ పర్సన్కి ఏదైనా ఏదైనా గొడవ ఏమైనా జరిగింది, ఎందుకంటే మీరు మీ పర్సన్కి స్టెబిలిటీ అడిగారు. ఏదో మీకు తన పాస్ట్ లైఫ్ గురించి తెలుసు, లేకపోతే తను ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అనో, సో మీకేదో విషయం తెలిసింది మీ పర్సన్ నుంచి. సో అందుకని కరెంట్ ఇప్పుడు తన 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 ఫీలింగ్స్ ఏంటి అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ కార్డు బేస్ చేసుకొని చూస్తే మీ పర్సన్ కన్నా మీరే మీ పర్సన్ని అవాయిడ్ చేస్తున్నారేమో మీకు తన గురించి తెలిసి. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి, స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేశారు. అదైతే చీటింగ్ మోడ్ అయితే ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా మోసం చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరే తన డెస్టినీ, లేకపోతే మీరే నాకు స్టెబిలిటీ ఇవ్వలేదు, మీరు నన్ను మోసం చేశారు, సడన్గా మీకు ఇదంతా జరిగిపోయింది, సో అని మీరు తనతో గొడవ పెట్టుకున్నారనమాట. సో కరెంట్ ఇంటెన్షన్స్ మీకు బ్యాలెన్స్ చేయాలనే చూస్తున్నారు. హీస్ వెరీ ఇప్పుడు కొంచెం మారుతున్నాడు మీ పర్సన్. ఇప్పుడిప్పుడే మీ పర్సన్ చాలా మారుతున్నాడు. పైల్ 1 వ్యూవర్స్, మీ పర్సన్ అయితే ఇప్పుడిప్పుడే మారుతున్నారు. నిజంగా అతను మిమ్మల్ని మోసం చేయాలనైతే మోసం చేసే పెళ్ళి అయితే చేసుకున్నాడు సడన్గా. బట్ దానికి ఇప్పుడు ఈ సఫరింగ్, దానివల్లే అతను బాధపడుతున్నాడు అనవసరంగా. నేను నా హార్ట్ హీల్ అవ్వటానికి, నేను నయం అవ్వటానికి మిమ్మల్ని చేసుకొని మిమ్మల్ని బాధ పెట్టాను, దట్ ఈస్ రాంగ్ అని తనకు కూడా తెలుసు అనమాట. సో ఇది అండి మీ పర్సన్ ప్రెజెంట్ ఇంటెన్షన్స్. సో మీ పర్సన్ అయితే నిజంగా మారారు. చూద్దాం, ఇప్పుడు మారారు. సో ఫైనల్గా మీ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా యూనివర్స్ చెప్పండి. అయితే మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు ఫ్యూచర్లో తను ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. మా పైల్ 1 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫ్యూచర్లో విల్ దే టేక్ ఎనీ యాక్షన్? ఓకే, 10 ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఎస్, దే విల్ టేక్ అన్ యాక్షన్. బట్ తను ఏదో పోగొట్టుకున్న దానికి కూడా చాలా బాధపడుతున్నాడు. యా, స్లోగా మీకు యాక్షన్ అయితే తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ కప్స్. ఇప్పుడు చాలా అలోన్గా ఫీల్ అవుతున్నాడు, మీరు మాట్లాడట్లేదు కదా. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ కప్స్. ఎస్, సమయమే తన ఒంటరితనాన్ని తీర్చాలి. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ చేరియట్. ఎస్, మీకు ఇంకా పెళ్ళి కాలేదు అంటే ఖచ్చితంగా పెళ్లి ప్రపోజల్ మీరు అడిగిన స్టెబిలిటీ ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా అండి? మీరు ఏదో తెలుసుకున్నారు, మీరిద్దరు లవర్స్ అయి ఉంటే మాత్రము మీరు పెళ్లి కాకముందే మీ పర్సన్ గురించి నిజం తెలుసుకున్నారు, దానివల్ల మీకు సంథింగ్ ఏదో గొడవలు జరిగాయి. ఇప్పుడు మీ పర్సన్ అయితే మారారు అండ్ ఆల్సో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే ఒపీనియన్లోనే అయితే ఉన్నారు. సో నేను పైల్ 1 వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా అనే కార్డ్స్ తీస్తాను. యూనివర్స్ చెప్పండి, పైల్ 1 వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. మై పైల్ 1 వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. క్లియర్గా క్లారిఫై చేయండి. పైల్ 1 వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ని నమ్మచ్చా నమ్మకూడదా? 6 ఆఫ్ స్వర్డ్స్ నమ్మచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ అనమాట. నైట్ ఆఫ్ కప్స్, ప్లీజ్ గివ్ మీ 1 మోర్ కార్డ్. యా, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది నమ్మండి. ఓకేనా? ఖచ్చితంగా మీకు మీ లైఫ్లో అయితే ఒక పెద్ద బ్రేక్ త్రూ ఉంది. ఖచ్చితంగా మీ ఇంట్యూషన్ ఓకే, మీకైతే క్లారిటీ వచ్చింది కదా, తను హీల్ అవ్వడానికి మీ దగ్గరకు వచ్చారు. బట్ ఇప్పుడు చేంజ్ అవుతున్నాడు. మీకు ఒక బ్యాలెన్స్ ఇవ్వాలి, మీరు అడిగినట్లు చేయాలి అని తను నిజంగా రియలైజ్ అవుతున్నారు. సో యూ కెన్ బిలీవ్ యువర్ పార్ట్నర్. మీ పార్ట్నర్ని మీరు బిలీవ్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా మీకు చాలా క్లారిటీ కావాలంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుండో నమ్మండి. అలాగే అది కొంచెం కష్టమైనా కూడా
అంటే మీ పర్సన్ని కొంచెం మీరు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నా కూడా యూ కెన్ బిలీవ్ యువర్ పర్సన్ అనమాట. సో బిలీవ్ చేయొచ్చు అని వచ్చింది నాకు. సో మీకు ఫైనల్గా మీ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? యూనివర్స్ చెప్పండి. పైల్ వన్ వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్తో రిలేషన్ ఫైనల్ అవుట్కమ్ ఏంటో చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిటీ. పైల్ వన్ వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్తో ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది? వాళ్ళ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిటీ. వీళ్ళ రిలేషన్షిప్ యొక్క ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది? ఎస్, మీ అవుట్కమ్ అయితే చాలా బాగుంది. 9 of Cups, మీ కోరికలన్నీ తీరుతాయి. ఎస్, పేజ్ ఆఫ్ వాన్స్ ఆల్సో ఇట్స్ ఏ గుడ్ కార్డ్. వావ్, మీకు రీయూనియన్ కూడా కంపల్సరీ ఉంది. సో మీరు మీ పర్సన్ని చాలా బాగా గమనిస్తూ ఉండాలి. ఒకవేళ అతను కరెక్ట్ వేలో ఉన్నాడా లేదా అనేది కూడా గమనిస్తూ ఉండాలి మీ రిలేషన్షిప్ పెళ్ళైన తర్వాత కూడా. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 9 of Cups. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ వ్యాన్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 3 of Cups. ఎస్, మీరు ఖచ్చితంగా మీ పర్సన్తో రీయూనియన్ ఉంది. మీ రిలేషన్షిప్ అవుట్పుట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది అండి. మీకు మనసులో ప్రేమ ఉంది, బయటికి ఎక్కువగా చెప్పుకోకుండా ఉన్నా పర్లేదు, కానీ సో సమ్ టైమ్స్ అలా ఉంటారు, కానీ అలా ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫుల్ఫిల్ మీ విష్ ఏమున్నా కూడా అవన్నీ తీరుతాయి. యూ బోత్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ అవుట్కమ్ అనమాట. చాలా మంచి అవుట్కమ్ వచ్చింది. ఓకేనా అండి, ఇది పైల్ వన్ వ్యూవర్స్ యొక్క రీడింగ్. సో నేను ఇప్పుడు పైల్ 2 వ్యూవర్స్ నథింగ్ బట్ అర్త్ సైన్స్. గ్రీన్ కలర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి ఈ రీడింగ్ అనమాట. సో వాళ్ళ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. April 20th నుంచి May 20th, August 23rd నుంచి September 22nd, December 22nd నుంచి January 19th. ఇది అనమాట. ఓకే, సో వీళ్ళ గురించి మీ సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది చూస్తాను. యూనివర్స్ చెప్పండి, వృషభ రాశి వాళ్ళ యొక్క సిచ్యుయేషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిటీ. సో పైల్ 2 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ప్లీజ్ చెప్పండి, పైల్ 2 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? పైల్ 2 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ని, తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పండి. పైల్ 2 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి. ఓకే, 8 of Swords, please give me 2 more cards. ఓకే, ది ఫూల్, ప్లీజ్ గివ్ మీ 1 more card. మీరు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఓకే, మీకు యాక్చువల్గా అయితే మీరు కలిసిపోవాలి, లేకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ వాళ్ళతో కానీ చాలా క్లోజ్గా తిరిగి అంటే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మీకు రీయూనియన్ కావాలి అని ఉంది. సో రెండు విధాలుగా అనుకోవచ్చు. బట్ ప్రస్తుతానికైతే మీరు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. మీకు ఎవరైతే కావాలో వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. లేకపోతే మీరు ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నారు, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్ అనమాట. సో మీకు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి. ఓకే, మీ ఫ్రెండ్ని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళతో కలిసి ఉన్నారు, కానీ మీరు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. డిఫరెంట్గా మీకు మీ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఒకవేళ స్టార్ట్ చేయాలంటే మీరు మిస్ అవుతారేమో. సో మీ పర్సన్ ఒప్పుకోరు, మొత్తం మీరు లాస్ అవుతారేమో అని ఆ విధంగా ఫీల్ అవుతున్నట్లు నాకు అలా కనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అది కూడా ఒక స్టోరీ అనమాట. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 8 of Swords clarification. Please give me a clarification for the Fool card. Okay, please give me clarification for 5 of Cups. ఓకే, సో అంటే మళ్ళీ అదే మీకు మోసం జరుగుతుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తాడు మీరు ఓపెన్ అప్ అయితే. సో మీ పర్సన్ మీరు అంటే నేను ఫ్రెండ్గా అనుకున్నారు, మీరు ఇంకొక విధంగానే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారేమో, అందుకని మీరు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. కానీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలండి, బ్లైండ్గా వెళ్ళేసి అడగాలి. మీ పర్సన్ మీకు చాలా నమ్మకస్తుడు, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టడు అనే ఆలోచన కూడా ఉందన్నమాట. రెండు విధాలుగా కూడా ఉంది. బట్ తను మిస్ అయిపోతే మళ్ళీ మీకు నిద్రలేని రాత్రులు ఉంటాయి. సో నాకు ఇంకా హ్యాపీగా ఉండదు, నా లైఫ్ ఇంకా వేస్ట్, ఆ విధంగానే జరిగిపోవచ్చు. లేదు అంటే మీ పర్సన్ ఆల్రెడీ మీకంటే ఇష్టము. సో మీకు ఆల్రెడీ మీ పర్సన్ అంటే మీకు యాక్చువల్గా మీకు ఆల్రెడీ రీయూనియన్లోనే ఉన్నారు, ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నారు, కానీ మీ ఒపీనియన్ అయితే మీ పర్సన్తో చెప్పట్లేదు. నాకు స్ట్రాంగ్గా అదే, ఇంకొకటి అయితే నాకు కనిపించట్లేదు. లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఉన్న మీరు హ్యాపీగా ఉన్నారు, మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తారనమాట. బికాస్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీ పర్సన్కి దూరంగా కూడా ఉండిండొచ్చు. బట్ యు ఆర్ విత్ యువర్ మ్యూచువల్ ఫ్రెండ్స్, మీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో ఉన్నారు.
చెప్తున్నారు. సో మీ పర్సన్ గురించి మంచిగా చెప్తున్నారు. అందుకనే మీరు మీ పర్సన్తో మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మీకు ఏదో తెలియని భయాలన్నమాట. మీ పర్సన్ ఇంతకుముందు ఏదో మీకు మోసం చేస్తారు. సో దానివల్ల ఇంకా మిమ్మల్ని మోసం చేస్తారేమో. సో దిస్ విల్ ఇది నేనేం చేయలేను, నాకు భయంగా, మీకు చాలా భయంగా ఉంది. మీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల మీకు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఉంది. బట్ మీలో మీకు భయం అనమాట జరిగిన వాటిని గురించి ఆలోచిస్తుంటే. అసలు మీ పర్సన్, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎందుకు ఇచ్చారు? ఈ పాస్ట్లో యువర్ పర్సన్ ఇంటెన్షన్స్. యూనివర్స్ చెప్పండి, పాస్ట్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నరు, మా పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నరు ఏ ఉద్దేశంతో వచ్చాడు? పాస్ట్లో మా పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఏ ఉద్దేశంతో వచ్చారు? ప్లీజ్ గివ్ మీ దేర్ ప్యూర్ ఇంటెన్షన్స్ అండ్ పాస్ట్. పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ పాస్ట్లో ఏ ఉద్దేశంతో వచ్చారు? ప్లీజ్ గివ్ మీ దేర్ క్లియర్ ఇంటెన్షన్స్. మా పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క ప్యూర్ ఇంటెన్షన్స్ ఏంటి చెప్పండి పాస్ట్లో. ఓకే, ది స్ట్రెంగ్త్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేక చూద్దాం, విల్ క్లారిఫై. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ స్ట్రెంగ్త్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 6 of Pentacles. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ Queen of Swords. ఏ ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాడంటే, యా మిమ్మల్ని ఇష్టపడ్డారండి. మిమ్మల్ని అయితే ఇష్టపడ్డాడు. దే లవ్స్ యూ లాట్ అనమాట. మీ గురించి ఆలోచనలు, మిమ్మల్ని చూడగానే ఇష్టపడినట్లు ఉన్నాడండి. మీ ఫ్రెండ్ కానీ మిమ్మల్ని చూసిన వెంటనే ఇష్టపడ్డారు. కానీ మీరు డిస్టింట్ పార్ట్నర్స్ అనమాట. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టిన మనుషులు. సో అందుకని మీ దగ్గరికి రావాలి, మీతోనే ఉండాలి అని మిమ్మల్ని చేస్తున్నారు. కానీ మీకు అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఎలా చెప్పాలి అంటే మీరు నా లైఫ్లో ఉంటే మీరిద్దరు ఒకే విధంగా ఉంటారు కదా. మీరిద్దరు కొంచెము చాలా ఎక్కువగా గొడవలు పడే మనుషులు అనమాట. ఎక్కువగా మాటలతో గొడవలు పడుతూ ఉంటారు. సో వెరీ కోల్డ్ అనమాట, కోల్డ్ హార్టెడ్గా, కోల్డ్ పర్సన్స్. మీరు అంతే, మీ పర్సన్ అంతే అనమాట. ఈగోలు ఎక్కువ. సో అందుకని ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని మీ పర్సన్ మీరు అనుకుంటున్నారనమాట. సో అందుకని మిమ్మల్ని చూసిన వెంటనే మిమ్మల్ని ఇష్టపడ్డారు. సో అందుకని చాలా ధైర్యం చేసి మీ దగ్గర అంటే మీతో ఉన్నట్లున్నారు. పాస్ట్ ఇంటెన్షన్స్ అయితే నాకేం అంత నెగిటివ్గా ఏం అనిపించట్లేదు. తనకు మీరంటేనే ఇష్టము. కానీ మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి అన్నా కూడా మీరు తను అనుకున్నట్లే అనుకుంటారా లేదా? సో అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని మీరిద్దరు ఓపెన్ అప్ అవ్వలేదు. లేదు అంటే మీరు ఆల్రెడీ పెళ్ళి అయినా కూడా, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండకపోవచ్చు అనే డౌట్లు అయితే ఉన్నాయి. అందుకనే మీరిద్దరూ గొడవ కూడా పడిండొచ్చు. ఓకేనా, ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సో లేదు అంటే ఇంకొక విధంగా కూడా ఇంకా ఎలా ఆలోచించవచ్చు అంటే 4 of Cups, ది ఎంప్రెస్. ఓకే, నాకు ఇంకొక విధంగా ఏం కనిపిస్తుంది అంటే తన పార్ట్నర్లు, తన పాస్ట్లో తన పార్ట్నర్ ఎవరన్నా ఉంటే, సో తన పార్ట్నర్ ఎవరన్నా ఉంటే ఆమెతో తనకు మంచిగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. సో అందుకనే తన ఆలోచనలన్నీ కొత్తగా పరిచయమైన మీ మీద. అందుకనే తను ఆ పర్సన్ నుంచి వదిలేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాడు. సో మీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీ దగ్గర నుంచి అన్న ప్రేమ లభిస్తుందేమో అని ఆ కలలు అంటూ ఉన్నాడనమాట. హీస్ థింకింగ్, తనకు చాలా కలలు ఉన్నాయి. సో అంటే మీ దగ్గరకు వస్తే తను అనుకున్నది వస్తుందేమో. అందుకని ధైర్యం చేసి తన వైఫ్ని కూడా వదిలేసి, సో థర్డ్ పార్టీ ఇక్కడ ఉంది, తన వైఫ్ని కూడా వదిలేసి మీ దగ్గరికి, తన వైఫ్ని కూడా అవాయిడ్ చేసి మీ దగ్గరికి రావడానికి ప్రయత్నించారనమాట. సో బట్ వాళ్ళ వైఫ్ అయితే నాకు తెలిసినంత వరకు తన వైఫ్ అయితే తన ఓన్ పర్సన్ కాదు. బట్ మీరిద్దరే డెస్టిన్డ్ కపుల్స్ అనమాట. సో అది అనమాట మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ అది. సో అన్ని విధాలుగా కూడా ఈ స్టోరీస్ అన్నీ వస్తాయి ఈ కార్డ్స్ని బేస్ చేసుకొని. సో పాస్ట్ ఇంటెన్షన్స్ అయితే అదండి. ఇంటెన్షన్స్ అయితే అతను మోసం చేయాలని ఇంటెన్షన్స్ అయితే ఏం కాదు. కానీ తను కొంచెం స్వార్థంతో అనమాట, తనకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, తన హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చారు.
సో అదే అండి వాళ్ళ ఇంటెన్షన్స్. సో అట్ ప్రెజెంట్ ఇంటెన్షన్స్ మీ మీ మీద చెప్పండి. చెప్పండి యూనివర్స్, పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ప్రెజెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? పైల్ టు వ్యూవర్స్ యొక్క పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ప్రెజెంట్ ఇంటెన్షన్స్ చెప్పండి. పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ప్రెజెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిటీ. పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ప్రెజెంట్ ఇంటెన్షన్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ పిక్చర్. పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ప్రెజెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? ఓకే, ప్రెజెంట్ ఇంటెన్షన్స్ నైట్ ఆఫ్ పెంటకల్స్, ఫైన్. The Emperor, oh my god. Please give me one more card. Okay, nice. Please give me a clarification for Nine of Pentacles. Please give me a clarification for the Emperor. Please give me a clarification for Three of Cups. ఫైన్ అండి. మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి. అలాగే మీ అసలు తన కోరికలు నెరవేర్చుకోవాలి అని చాలా ఉందన్నమాట. కానీ తను కూడా ఓపెన్ అప్ అవ్వట్లేదు. తను చాలా కొంచెం మొండిగా ఉన్నాడు. కానీ మనసులో మాత్రం అట్లా మొండిగా ఉంటేనే మీ ప్రేమ తగ్గుతుందేమో, అంటే మీ ప్రేమ అతనికి లభిస్తుందేమో అని, తను మొండిగా ఉంటేనే జరుగుతుందేమో అని ఊహించుకుంటున్నాడు అనమాట. ఫస్ట్ తను ఒక ప్రిపేర్ చేసుకుంటున్నాడు. హీస్ ప్రిపేరింగ్ ఏ ప్లాన్. ఒక ప్లానింగ్తో అయితే ఉన్నాడనమాట. అందుకని ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఏం చేస్తే ఎలా మీరు ఓపెన్ అప్ అవుతారు అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు. సైలెంట్గా అట్లా స్టబర్న్గా ఉండడానికి రీజన్ ఇదే అనమాట. తర్వాత పేజ్ ఆఫ్ వ్యాన్స్, అంటే మీతో రీయూనియన్ ఉండాలని ఉంది కానీ తనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్లేదు. ఏదేదో చిన్న చిన్న పనులను చేస్తున్నాడు కానీ దట్ ఈస్ ఓన్లీ టెంపరీ ప్లాన్స్ అనమాట. పర్మనెంట్ ప్లాన్స్ లేవు. అందుకని తను థింక్ చేస్తున్నాడు మీ దగ్గర ఎలా పర్మనెంట్గా మీ దగ్గర ఎలాగా అప్రోచ్. ఇంటెన్షన్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఖచ్చితంగా మీతో ఉండాలి, మీతోనే తన రీయూనియన్ ఉండాలి, మీతోనే మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి. మీ పైన ఖచ్చితంగా ప్రేమ ఉందన్నమాట. ప్యాషన్ కూడా ఉంది. ఓకే, మీ పైన నిజంగా ప్రేమ ఉంది, ప్యాషన్ కూడా ఉంది. మీ దగ్గర మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి కారణము తన కోరిక, తనకి ఏది కావాలో అది కావాలి అని ఉంది. సో అది వచ్చేంత వరకు తన ప్రేమని మనసులోనే పెట్టుకుంటున్నాడు. హీస్ ప్లానింగ్ అనమాట. మిమ్మల్ని వదులుకోకుండా అలా టెంపరీ చిన్న చిన్న ట్రిక్స్ చేస్తున్నాడు. బట్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. యూనివర్స్ చెప్పండి మళ్ళీ పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. సో వాళ్ళకి ఏదో కావాలి, అందుకనే వాళ్ళు కరెంట్ పైల్ టు వ్యూవర్స్ని అవాయిడ్ చేస్తున్నారు. బట్ ప్లీజ్ గివ్ మీ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏదో తీసుకుంటారా? ప్లీజ్ గివ్ మీ ఇన్ ఫ్యూచర్ విల్ దే టేక్ ఎనీ నెక్స్ట్ యాక్షన్? పైల్ టు వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా పైల్ టు వ్యూవర్స్ని రీయూనియన్ కోసం? ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్. King of Pentacles, please give me 2 more cards. Please give me 1 more card. Okay, please give me clarification for King of Pentacles. Please give me clarification for Four of Swords. Please give me clarification for Page of Pentacles. నైస్. తీసుకుంటారండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. బట్ కొంచెం ఇది 2 of Swords అనే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. అదే అతను మీ ఫ్రెండ్ అయితే లేకపోతే సంథింగ్ అలా ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మీకు ఎలా కన్ఫ్యూజన్ ఉందో మీ పర్సన్కి కూడా అలాగే కన్ఫ్యూజన్ ఉంది. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్, తన మనసులో చాలా ప్రేమ ఉంది. ఖచ్చితంగా మీకు అది అతను మీరు నమ్మచ్చు అనే కార్డ్ అనమాట ఇది. హీఈస్ యువర్ పర్సన్ అని. సో తను తన పాస్ట్ వలన ఏదైతే బాధపడ్డారో, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగినా అంటే ఆ బాధని హీల్ చేసుకోవాలి అని చూస్తున్నారు. లేకుంటే ఆ బాధని ఖచ్చితంగా మీకు హీల్ చేస్తారు. దే విల్ డెఫినెట్లీ హీల్ యువర్ హార్ట్ అనమాట. మీ హార్ట్ని అయితే హీల్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అండ్ అలాగే మిమ్మల్ని క్వీన్ లాగా లేకుంటే మీరు కింగ్ లాగా చూసుకుంటారు. దానికోసం గ్రౌండ్ వర్క్ కూడా కంపల్సరీ చేస్తారనమాట. సో వన్స్ వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది బ్రేక్ అయింది అన్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కంగ్రాచులేషన్స్ పైల్ టు వ్యూవర్స్, మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీకు యాక్షన్ తీసుకుంటారు. యూనివర్స్ మరి చెప్పండి వీళ్ళ పైల్ టు వ్యూవర్స్ రిలేషన్షిప్ విత్ దేర్ పార్ట్నర్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? పైల్ టు వ్యూవర్స్ రిలేషన్షిప్ విత్ దేర్ పార్ట్నర్, వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ రిలేషన్షిప్? చెప్పండి. పైల్ టు వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్తో ఫైనల్ అవుట్కమ్ ఏంటి? వాళ్ళ రిలేషన్షిప్లో ఫైనల్ అవుట్కమ్ ప్లీజ్ షో మీ ద క్లియర్ కార్డ్స్. వాళ్ళ ఓకే, కొంచెం అయితే
మీరు నేను ఇంకొక 1 కార్డ్ తీసుకుంటాను. ప్లీజ్ గివ్ మీ క్లాసిఫికేషన్ ఫర్ 5 of Swords. ప్లీజ్ గివ్ మీ క్లాసిఫికేషన్ ఫర్ Knight of Swords. ప్లీజ్ గివ్ మీ క్లాసిఫికేషన్ ఫర్ 6 of Cups. ఓకే. యాక్చువల్గా మీరు కానీ మీ పర్సన్ కానీ ఎక్కువగా మీరు గొడవ పడకూడదండి. మీరు కొంచెం ఏదైనా డౌట్లు ఉన్నా కూడా సాఫ్ట్గా చెప్పాలి. లేకపోతే మీ పర్సన్ హీ విల్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ అబ్ అంటే తన ఆ ప్రెషర్ని తీసుకోలేడనమాట. అందుకని అప్పుడు మీ నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు. సో అప్పుడు మీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా మీకు మనసులో మీకు ఏ భయాలున్నా మీ పర్సన్తో ఓపెన్ అప్గా కూల్గా చెప్పడానికి ట్రై చేయాలి. లేకపోతే మీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా అండి? ఇదే నేను ఇవ్వగలిగే సజెషన్ ఇందులో. సో మీ జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కూల్గా మామూలుగా కూర్చొని యూ హ్యావ్ టు కన్వే టు యువర్ పార్ట్నర్. అంతేగాని ఎక్కువగా కోల్డ్గా బిహేవ్ చేయకూడదు, గొడవ పడకూడదు. సో అది అనమాట మీకు వచ్చిన ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్. బట్ మీకైతే ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. బట్ రీయూనియన్ తర్వాత మీరు మీ బిహేవియర్ని బట్టి మీ రిలేషన్షిప్ అనేది మీ బిహేవియర్ని బట్టి మీ రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో ఇది మీ ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్. ఓకేనా అండి? సో ఐఎమ్ డన్ విత్ ద పైల్ 2 కార్డ్. సో నేను ఇప్పుడు పైల్ 3 అనమాట. పైల్ 3 ఈజ్ నథింగ్ బట్ ఫైర్ సైన్. సో మేషరాశి, సింహరాశి, తర్వాత ధనస్సు రాశి వాళ్ళు ఇవి చూడొచ్చు అనమాట. ఎవరైతే రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 వరకు పుట్టిన, జూన్ 23 నుంచి ఆగస్టు 22 లోపల పుట్టిన, నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 లోపల పుట్టినా కూడా మీరు ఈ రీడింగ్ అనేది చూస్ చేసుకోవచ్చు, వినొచ్చు. ఓకేనా అండి? ఫస్ట్ మీ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది చూద్దాం. యూనివర్స్ చెప్పండి, పైల్ 3 వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ పైల్ 3 వ్యూవర్స్. పైల్ 3 వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లాసిఫికేషన్. పైల్ 3 వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ సిచ్యుయేషన్. ప్లీజ్ గివ్ మీ పైల్ 3 వ్యూవర్స్ ప్రెజెంట్ సిచ్యుయేషన్. ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ పైల్ 3 వ్యూవర్స్. పైల్ 3 వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ సిచ్యుయేషన్ క్లియర్గా చెప్పండి. ఓకే. 8 of Wands. ది హీరోఫెంట్. ప్లీజ్ గివ్ మీ 1 more కార్డ్. ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే మీ లైఫ్లో చాలా బాగుంది. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 8 of Wands. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ హీరోఫెంట్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ Ace of Pentacles. నైస్. మీరు అనుకున్నవి జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరైతే అనుకున్నవి జరుగుతున్నాయి. మీరు ఎవరితో మీకు ఆల్రెడీ మీ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరుగుతాయన్నమాట. కమ్యూనికేషన్స్ వస్తున్నాయి. మీకు అంత సక్సెస్ఫుల్గా ఉంది. బట్ పెళ్ళి అనేది కొంచెము లేట్ అవుతుందన్నమాట. నిదానంగా ఉంది. ఓకే, స్లోగా మూవ్ అవుతుంది. మీకు మ్యారేజ్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. బట్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ మీకు నమ్మకం ఉంది. అంటే ఆల్రెడీ యూనివర్స్ మీకు ఆఫర్ చేశారనమాట. మీకు కోరుకున్నది మీకు జరుగుతుంది. బట్ ఏమంటే మ్యారేజ్లో మాత్రం డిలే అవుతుంది. సో మీరు డిలే అవుతుంది అంటే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. అంటే పెళ్లి చేసుకుంటే మీరు మూవ్ అవ్వాలి, లేకపోతే సో దానివల్ల మీకు కొంచెము ఆలోచనలు భయాలు ఉండొచ్చు. లేదు అంటే మీ మ్యారేజ్ నిదానంగా జరుగుతోంది. సో అందరూ ఒప్పుకున్నారు మీ రిలేషన్షిప్, మీ మ్యారేజ్ అనేది మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే మీరిద్దరే మీ పార్ట్నర్ ఒప్పుకున్నారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటే మీరు మూవ్ అవ్వాలను, లేకపోతే మ్యారేజ్కి డిలేస్ అవుతున్నాయి. అలాంటి సిచ్యుయేషన్ అయితే ఉందన్నమాట. మీ మ్యారేజ్లో డిలేస్ అయితే ఉన్నాయి. సో చిన్న ట్రబుల్స్ అయితే ఉన్నాయి. సో అది అంటే మీ ప్రజెంట్ సిచ్యుయేషను. మీ పార్ట్నరు పాస్ట్ ఇంటెన్షన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ పాస్ట్ ఇంటెన్షన్స్. చెప్పండి యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద పైల్ 3 వ్యూవర్స్ పాస్ట్ ఇంటెన్షన్స్. పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ పాస్ట్ ఇంటెన్షన్స్. పైల్ 3 వ్యూవర్ యొక్క పార్ట్నర్ పాస్ట్ ఇంటెన్షన్స్ ఏంటో నాకు చెప్పండి. పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ పాస్ట్ ఇంటెన్షన్స్. ఏ ఇంటెన్షన్స్తో పైల్ 3 వ్యూవర్స్ని వీళ్ళు అంటే పైల్ 3 వ్యూవర్స్ని వాళ్ళ పార్ట్నరు కలుసుకున్నారు? ఏ ఇంటెన్షన్స్తో వీళ్ళని కలుసుకున్నారు? ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిటీ. ఓకే, 4 of Pentacles. ప్లీజ్ గివ్ మీ 2 more కార్డ్స్. నైస్. ప్లీజ్ గివ్ మీ 1 more కార్డ్. ఓకే, ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 4 of Pentacles. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ Page of Pentacles. Please give me clarification for Hierophant.
ఏ ఇంటెన్షన్స్‌తో కలుసుకున్నారు అంటే తను తను ఎలాంటి పర్సన్ అంటే తను చాలా మొండి పర్సన్ అనమాట. తనకి ఏది కావాలో అంటే తను పొసెసివ్‌గా మొండి అలాగే పొసెసివ్ అనమాట. ఏది కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడు. ఏది కూడా తొందరగా మిస్ చేసుకోడు. ఏ ఇంటెన్షన్స్‌తో అయితే సంథింగ్ వాళ్ళ లైఫ్‌లో అయితే ఆహ్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ వాళ్ళ లైఫ్లో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకోవటానికి ఒక రియల్లీ ఒక ట్రాజెడీ అయితే జరిగింది. నాకు సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ మీ దగ్గరికి చాలా కష్టంగానే వచ్చాడు, ప్రేమ కోసమే వెతుక్కుంటూ వచ్చాడు. మిమ్మల్ని కోరుకొని మళ్ళీ మీకు ఆన్లైన్లోన పరిచయం అయి ఉండాలి, లేకపోతే మిమ్మల్ని బాగా చదివిన తర్వాత మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాడనమాట. సో పెళ్ళి అనేది ఈ పర్సన్ ఆల్రెడీ ఈ పర్సన్కి ఆల్రెడీ బ్రేకప్ కూడా అయిపోయింది, మ్యారేజ్. ఇది ఈ పర్సన్కి సెకండ్ మ్యారేజ్ అయిండొచ్చు. సో ఇతను కూడా హార్ట్ బ్రేక్లోనే వచ్చాడు, కానీ ఇప్పుడు ఎలా వచ్చాడంటే ధైర్యంగా వచ్చాడనమాట. అంటే నేను జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడైనా నేను జాగ్రత్తగా ఉండాలి అని మిమ్మల్ని చాలా గమనించి బాగా అనలైజ్ చేసి ప్రేమ అనేది ఈ పర్సన్ నుంచి వస్తుందా రాదా అనే విధంగా వచ్చాడు. మీ పార్ట్నర్ యొక్క పాస్ట్ అయితే ఇదండి. ఇది నాకు తెలిసినంత వరకు మీ పర్సన్ది సెకండ్ మ్యారేజ్ అయి ఉండాలి, ఓకే. లేకపోతే లవ్ బ్రేకప్, ఎందుకంటే హీరో ఫంట్ వచ్చింది. సో లవ్ బ్రేకప్ అయ్యి సో తర్వాత పెళ్లి చేసుకుంటే మాత్రము మంచి అమ్మాయిని చేసుకోవాలి అని ఆ విధంగా మీ దగ్గరకు వచ్చాడు. ఇది అండి మీ పర్సన్ యొక్క పాస్ట్ ఇంటెన్షన్స్ మీ దగ్గరికి రావటానికి, ఓకేనా. ఎందుకంటే మ్యారేజ్ అయిండొచ్చు అయిండకపోవచ్చు, ఇంటెన్షన్స్ కదా. పెళ్లి చేసుకుంటే ఇలాంటి హార్ట్ బ్రేక్ చేసే అమ్మాయిలు రాకూడదు అని. సో మీ పర్సన్ చాలా తెలివైన వాడు, హీఈస్ పొసెసివ్ అనమాట. అందుకని మిమ్మల్ని బాగా స్టడీ చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట. చాలా కష్టమైనా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళని వదిలేసి మరీ మీ దగ్గరికి వచ్చి చేసుకుంటున్నాడు అన్నట్లు వచ్చింది, ఓకే. వాళ్ళని వదిలేసి అంటే కొంచెము అసలు వదిలేసి వచ్చే పర్సన్ కాదనమాట. బట్ చాలా కష్టంగా ఎలాగో వాళ్ళని ఒప్పించినట్లున్నాడు, ఓకే. సో అది సో పాస్ట్ ఇంటెన్షన్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ చెప్పండి, మా పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? మా పైల్ 3 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క కరెంట్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. మా పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్. పైల్ 3 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? ఓకే, ప్లీజ్ గివ్ మీ 2 more cards. Nice. Please give me 1 more card. Oh, please give me clarification for 6 of Pentacles. Please give me clarification for King of Cups. Please give me clarification for 10 of Swords. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తను కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాడండి. మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ తను ఎలా ఉన్నాడంటే తనకు ప్రేమ మాత్రం బయటకు చెప్పదలుచుకోలేదు. టైం వచ్చినప్పుడే చెప్దాము అని ఉన్నాడు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, తనకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని ఫీల్ అవుతున్నాడు. లేకుంటే కరెంట్ ఇంటెన్షన్స్ అదే అంటే తను ఏమైనా ఇవ్వలేదేమో, ఇప్పుడైనా ఇవ్వాలి అని ఫీల్ అవుతున్నాడు. మీరు ఇవ్వట్లేదు అని అయినా ఫీల్ అవ్వతూ ఉన్నాడు. మీకైతే కమ్యూనికేషన్స్ ఉన్నాయి, కానీ మీరేమో మోసం చేస్తారేమో అని భయపడుతున్నారు. మీరు హ్యాపీగానే ఉన్నారు, అది కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అన్నాను కదా. ఒకసారి మంచిగా ఆలోచిస్తారు మీరు, ఒకసారి చెడ్డగా ఆలోచిస్తారు. సో ప్రాబ్లం మీ దగ్గర ఉన్నట్లుంది. సో మీరు అలాగా మీ కమ్యూనికేషన్స్లో ఏదో కొంచెము మీ కమ్యూనికేషన్స్లో కొంచెం ఏదో ఇంబ్యాలెన్స్ ఉంది అండి. సో బ్యాలెన్స్ చేసుకోండి. మీరు కొంచెము వాళ్ళు ఇచ్చినంత ప్రేమ మీరు ఇవ్వట్లేదు, అందుకని అతను వాళ్ళ ప్రేమ మీకు బయటికి చెప్పట్లేదు. సో మీరు కోరుకుంటున్న పర్సన్ అయితే మీ దగ్గరికి వచ్చాడు, కానీ అతను మిమ్మల్ని ఇంకా నమ్మకం కలగాలి అంటే మీరు కొంచెము ఈక్వల్గా వాళ్ళతో స్పెండ్ చేయాలన్నమాట టైం, కానీ ఓకేనా. మాటలు కానీ కొంచెం లవబుల్గా ఉండాలి. సో అదండి. సో మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ అయితే మంచిగానే ఉన్నాయి, కానీ మోసం చేస్తారేమో అన్న భయం కూడా ఉంది. మీ పార్ట్నర్కి మీరు మోసం చేస్తారేమో అన్న భయం కూడా ఉంది, ఓకే. యూనివర్స్ మరి చెప్పండి, వీళ్ళ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? పైల్ 3 వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ పైల్ 3 వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్ రిలేషన్షిప్. వీళ్ళ ఫైనల్ అవుట్కమ్ ఏంటో చెప్పండి. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్. వీళ్ళిద్దరి ఫైనల్ అవుట్కమ్ ఏంటి, వీళ్ళిద్దరి రిలేషన్షిప్? ఓకే, 8 of Cups. ఓకే, ఇది Ace of Pentacles. ప్లీజ్ గివ్ మీ 1 more card. ఓ
Please give me clarification for Eight of Cups. Please give me a clarification for Ace of Pentacles. Please give me a clarification for Two of Swords. నైస్. ఇది నాకు మీ కరెంట్ సిచ్యుయేషన్ అన్నాను కదా, యూనివర్స్ ఈజ్ ఆఫరింగ్ యూ వన్ ఆపర్చునిటీ. మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది, మీరు ఇప్పుడే సరిదిద్దుకోండి. మీరు ఈక్వల్గా మంచిగా ఈక్వల్గా ఇచ్చిపుచ్చుకుంటేనే మీకు ఫ్యూచర్లో ఈ ఒంటరితనం అనేది బ్రేక్ అవుతుంది. లేకపోతే మీ పర్సన్ కానీ మీరే కానీ వెనుక తిరిగి వెళ్ళిపోతారు. మీరు దీని గురించి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. మీ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ నేను ఎందుకు యూనియన్ చూడలేదు అంటే మీరు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. మీకు మీకు ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్ చూడాలనిపించింది నాకు. ఓన్లీ దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. మీరు కన్ఫ్యూజన్లో ఉండకండి. మీకు ఏదైనా గొడవలు ఉన్నా మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మీరైతే కన్ఫ్యూజన్లో లేరు. కానీ మీరు పెళ్లి చేసుకుంటాడా లేదా అనే దాని గురించి మీకు క్వశ్చన్లన్నా ఉండిండొచ్చు. అందుకని నాకు ఈ కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ మిమ్మల్ని మోసం అయితే చెయ్యడు, మీరే మోసం చేస్తారేమో అని భయపడుతున్నారు. మీ పర్సన్ మీ నుంచి ఏదో సంథింగ్ లాగింగ్ అనమాట. మీ దగ్గర నుంచి ఏదో తను ఎక్స్పెక్ట్ చేస్తూనే తనకు లభించట్లేదు. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అనుకుంటున్నారు. అది మీ పర్సనల్గా మీకైతే తెలిసి ఉండాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎలా ఇవ్వాలి అనేది మీకే తెలిసి ఉండాలి. సో ఖచ్చితంగా తను ఏదైతే మీకు ఇస్తున్నాడో దాన్ని ఏంటి అని ఆలోచించండి, అది ఇవ్వడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ లైఫ్ కొంచెం ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా అండి. ఇది పైల్ 3 వ్యూవర్స్ యొక్క రీడింగ్. సో నేను ఇప్పుడు పైల్ 4 వ్యూవర్స్ రీడింగ్ యొక్క పైల్ 4 పిక్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ చేస్తాను. సో పైల్ 4 వచ్చి 8 సైన్స్ అనమాట. మిథున రాశి, తులా రాశి, తర్వాత కుంభరాశి అయితే ఇప్పుడు మీరు ఈ కార్డ్ రీడింగ్ చూడొచ్చు. అలాగే మీరు ఆరెంజ్ కలర్ లేకుంటే బ్రౌన్ కలర్ ఏది పిక్ చేసుకున్నా ఓకే. సో మీ డేట్ ఆఫ్ బర్త్ May 21 నుంచి June 20th, తర్వాత September 23 నుంచి October 22, January 20th, February 18th. సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడొచ్చు అనమాట. దిస్ ఇస్ పైల్ 4 రీడింగ్. ఓకే, పైల్ 4 వ్యూవర్స్ మీకు ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. యూనివర్స్ చెప్పండి, పైల్ 4 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? యూనివర్స్ ప్లీజ్ చెప్పండి, పైల్ 4 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్స్. ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిటీ. పైల్ 4 వ్యూవర్స్ యొక్క పైల్ 4 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉంది? ప్లీజ్ చెప్పండి, పైల్ 4 వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ప్లీజ్ నాకు క్లియర్గా చెప్పండి. పైల్ 4 వ్యూవర్స్ యొక్క కరెంట్ సిచ్యుయేషన్, వాళ్ళ కరెంట్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, 10 of Cups, నైస్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. మీకు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఓకే, ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 10 of Cups. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 2 of Wands. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ ది వరల్డ్. ఓకే, మీరు కరెంట్ సిచ్యుయేషన్ అయితే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారనమాట. మీకు అన్యాయం జరిగింది అని అయితే డెసిషన్ తీసుకున్నారు. మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అది మీరు చాలా మనసులోనే పెట్టుకున్నారనమాట. మీరు ఓపెన్ అప్ అవ్వాలి అని మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో ఆల్రెడీ డెసిషన్ అయితే తీసుకున్నారు. మీకు అన్యాయం జరిగింది అని అయితే ఉన్నారు. అందుకని మీకు మీ పర్సన్ లేకుంటే మీకు ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నా కూడా మీరు ఒక క్లోజ్డ్గా అంటే మీరు మిమ్మల్ని అందుకే మీరే ఒక రూమ్లో బంధించేసుకున్నారు. అంటే ఆ విధంగా ఉన్నారు. మీ లైఫ్లో ఒక ఫేస్ అయిపోయింది. ఇంకా నేను యాక్చువల్గా అయితే మీ పాస్ట్లో మ్యారేజ్ వరకు వెళ్ళింది. కానీ మీరు క్వశ్చన్స్తో డౌట్స్తో మీకు అన్యాయం జరిగింది అని అయితే అనుకున్నారనమాట. అందుకనే మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా కూడా మీ దగ్గర ఇప్పుడు తను మారినాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ వచ్చి మీకు ఆఫర్ చేస్తున్నా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బికాజ్ మీకు మోసం జరిగింది అని ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారనమాట. సో ఇది అండి మీ కరెంట్ సిచ్యుయేషన్ అయితే ఇది. చూద్దాం మీ పర్సన్ పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నర్ వాళ్ళ పాస్ట్లో ఎలాంటి ఇంటెన్షన్స్తో పైల్ 4 వ్యూవర్స్ దగ్గరికి వచ్చారు. చెప్పండి, వాట్ ఆర్ ది పాస్ట్ ఇంటెన్షన్స్ ఆఫ్ పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నర్? వాట్ ఆర్ ది పాస్ట్ ఇంటెన్షన్స్ ఆఫ్ పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నర్? పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క పాస్ట్లో ఇంటెన్షన్స్ ఏంటి? ఏ ఇంటెన్షన్స్తో పైల్ 4 వ్యూవర్స్ దగ్గరికి వచ్చారు వాళ్ళ పార్ట్నర్? ప్లీజ్ యూనివర్స్ నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నరు ఏ ఇంటెన్షన్స్తో వీళ్ళ దగ్గరికి వచ్చారు? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ క్లారిఫికేషన్. ఓకే, 10 of Pentacles, 7 of Cups. Please give me one more card. Okay, please give me the clarification for 10 of Pentacles.
Please give me clarification for Seven of Cups. Please give me clarification for Death. ఓకే. చాలా మీ దగ్గరికి రావటానికి ఒక బలమైన కారణమే ఉంది మీ పర్సను. యాక్చువల్‌గా నాకు జస్టిస్ కార్డ్ వచ్చింది, ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. ఇంటెన్షన్స్ ఏంటి అంటే తను మీ దగ్గరికి రావటానికి తన లైఫ్‌లో ఒక స్టెబిలిటీ కావాలి. అంటే ఇది కూడా నాకు ఇది సెకండ్ మ్యారేజ్ లాగే అనిపిస్తోంది. సో ఇది ఎలా ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇతనికి ఒక జస్టిస్ అనేది లేదనమాట. అంటే ఆల్రెడీ తను మ్యారీడ్ పర్సన్ అయితే హీ ఆర్ షీ ఈజ్ నాట్ గెట్టింగ్ రైట్ జస్టిస్ అనేది లేదు. అందుకని హీ ఆర్ షీ హ్యాస్ మెనీ ఆప్షన్స్ అనమాట. అందుకని ఏమి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్టక్ అయిపోయి ఉన్నాడు. సో మీ దగ్గరికి రావటానికి రీజను స్టక్ అయిపోయి ఉన్న తర్వాత మీరు కూడా ఒక ఆప్షన్ అనమాట అతనికి. సో మీరైతే తనకు ఒక స్టెబిలిటీ ఇస్తాడని తన లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ని బ్రేకప్ చేసేసుకొని కంప్లీట్గా సడన్గా బ్రేకప్ చేసేసుకొని మీ దగ్గరకు వచ్చాడు. ఇంటెన్షన్స్ అయితే తనకు ఒక స్టెబిలిటీ కావాలి, మీకు కూడా స్టెబిలిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాడండి. బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఏమీ రాలేదు, కానీ మీకు ఖచ్చితంగా లైఫ్లో తన మ్యారేజ్ లైఫ్ బాగుండాలి అని మీ దగ్గరకు వచ్చాడు. ఇంటెన్షన్స్ అయితే కరెక్ట్ మంచిగానే ఉన్నాయండి. సో నేను చూస్తాను. సో ఇప్పుడు మీకు చూసిన దాంట్లో ఓకే, మీకు మ్యారేజ్ అనుకుంటున్నారు, రైట్. మీరు బాధపడుతున్నారు కదా మీ ఫీలింగ్స్. ఓకే, చూద్దాం. మీకు కరెంట్ సిచ్యుయేషన్ అయితే అంత బాగాలేదు, బట్ ఇప్పుడు కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం. యూనివర్స్ చెప్పండి, పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి చెప్పండి. పైల్ 4 వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్ మారలేదా? పైల్ 4 వ్యూవర్స్ యొక్క కరెంట్ ఇంటెన్షన్స్ పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క కరెంట్ ఇంటెన్షన్స్. ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నర్ కరెంట్ ఇంటెన్షన్స్. పైల్ 4 వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క కరెంట్ ఇంటెన్షన్స్ చెప్పండి. ఓకే, 3 of Pentacles. Please give me 2 more cards. Please give me 1 more card. 6 of Swords. Please give me clarification for 3 of Pentacles. Please give me clarification for the Star card. Please give me clarification for 6 of Swords. Okay. ది స్ట్రెంగ్త్ కార్డ్ కరెంట్ ఇంటెన్షన్ వచ్చి మీరు తన పర్సన్ అని చాలా ధైర్యంగా ఉన్నాడు. అలాగే 10 of Pentacles, 3 of Pentacles. సో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలని ఒక థర్డ్ పార్టీతో మీతో కమ్యూనికేట్ చేస్తున్నారండి. మీరే మీ పర్సన్ని నమ్మట్లేదు. సో ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాడు. ఇంటెన్షన్స్ అయితే మీరే తన డెస్టినీ అని ఉంది. సో ఖచ్చితంగా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. కరెంట్ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నాయి. తను చేంజ్ అయ్యాడు, మీరే తన డెస్టినీ అనుకుంటున్నాడు. సో మీరే రీకన్సిడర్ చేయాలన్నమాట మీ పర్సన్ని. ఓకే, మీరే ఒప్పుకోవట్లేదు. మీ పర్సన్ వస్తున్నా కూడా మీరు ఒప్పుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే మంచిగానే ఉన్నాయి. మోసం అయితే చేయట్లేదు. ఇన్ కేసు మీకు సెకండ్ మ్యారేజ్ అని తెలిసి మీకు నచ్చలేదేమో, బట్ మీ పైన అయితే మంచి ఇంటెన్షన్సే ఉన్నాయి. ఓకే, యూనివర్స్ చెప్పండి, మళ్ళీ వీళ్ళకు రీయూనియన్ ఉందా లేదా? ప్లీజ్ చెప్పండి, వీళ్ళకు రీయూనియన్ ఉందా లేదా? ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ వెదర్ పైల్ 4 వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్తో రీయూనియన్ ఉందా లేదా చెప్పండి. పైల్ 4 వ్యూవర్స్కి వీళ్ళ పార్ట్నర్తో రీయూనియన్ ఉందా లేదా? ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. ఎస్, మీకు రీయూనియన్ ఉంది. 10 of Pentacles. ఓకే, ది డెవిల్. ప్లీజ్ గివ్ మీ 1 more card. Please give me a clarification for 10 of Pentacles. Please give me a clarification for the devil. Please give me a clarification for 6 of Swords. ఓకే, మీకు రీయూనియన్ ఖచ్చితంగా ఉందండి. మీరు ఆ నెగిటివ్ థింకింగ్, డెవిల్ అంటే ఆ నెగిటివ్ థింకింగ్, సో దాన్ని మీరు ఆ నెగిటివ్ థింకింగ్నే మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. తను మంచివాడు కదా, అలా తనే మోసం చేశారని దాన్ని మోసం చేశారు అంటే ఇంక ఇలాగే అయిపోతుంది. ఆ పర్సన్ మీ దగ్గరికి రారు. మా పర్సన్ మీకు ఖచ్చితంగా నేను మంచివాడే అని చెప్పగలను. సో చాలా కాలం నుంచి, బట్ చాలా కాలం అవ్వచ్చు మీరు ఇలాగ నెగిటివిటీని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే. మీకు టైం చాలా పడుతుంది. ఖచ్చితంగా మీ హార్ట్ అయితే హీల్ అవుతుంది. ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. ఆ అమ్మాయి కానీ అతను కానీ
మిమ్మల్ని హీల్ చేయాలి అనే ఉన్నారు, మీకు లవ్ ఇవ్వాలనే ఉన్నారు. సో దే ఆర్ ట్రయింగ్ అనమాట, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 8 of Pentacles, దే ఆర్ వర్కింగ్ ఫర్ యూ, దే ఆర్ వర్కింగ్ ఆన్ యూ. మీకైతే ఏమైతే మీకు మోసం చేస్తాను అని అనిపించేలా జరిగిందో దాని నుంచి మీకు న్యాయం చేయాలనే ఉన్నారనమాట. సో పైల్ ఫోర్ వ్యూవర్స్, మీరు వీళ్ళని నమ్మచ్చు. దేని మీకు ఈ రీయూనియన్ కూడా ఉంది. మీరు ఇట్లా నెగిటివిటీని మేనిఫెస్ట్ చేయకుండా ఉంటే తొందరగా మీకు రీయూనియన్ జరుగుతుంది. యూనివర్స్ చెప్పండి అయితే పైల్ ఫోర్ వ్యూవర్స్ పార్ట్నర్, వీళ్ళ పైల్ ఫోర్ వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళకు ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి? పైల్ ఫోర్ వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళకు ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి? వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ చెప్పండి. పైల్ ఫోర్ వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్. ఓకే, 6 of Swords, 10 of Cups. Please give me one more card. ఓకే, మీ అవుట్కమ్ బాగుందండి. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 6 of Swords. మీరు ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 10 of Cups. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ ది లవర్స్. మీరు మీరు మోసం చేశారు అని ఎక్కువగా ఫీల్ కాకోకుండా మీకు ఏదైతే నిజం తెలిసిందో దాని నుంచి బయటకి పడిపోతే, దాని నుంచి బయటపడితే ఖచ్చితంగా మీ అవుట్కమ్ అయితే చాలా బాగుంది. మీరైతే తన నుంచి ఏదైతే నిజం తెలుసుకున్నారో దాని నుంచి మీరు కొంచెము కమ్అవుట్ రావాలన్నమాట. ఎక్కువ క్వశ్చన్స్ చేస్తూ మీ పార్ట్నర్కి హెడేక్ తెప్పించకూడదు. సో అదొక్కటే అనమాట ఇక్కడ ఉన్న కష్టము. నాకు అదొక్కటే కష్టం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ బాధని భరించలేకున్నారనమాట. బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు. మీరిద్దరు ట్రూ లవర్స్ అనమాట. మీకైతే ఫైనల్ అవుట్కమ్ బాగుంది. సో మీకు మోసం జరిగింది, అన్యాయం జరిగింది అనే థాట్ నుంచి బయటికి రావాలి. సో నాకు ఇదే అండి కనిపిస్తున్నది పైల్ ఫోర్ వ్యూవర్స్ యొక్క ఫైనల్ అవుట్కమ్. సో పైల్ ఫోర్ వ్యూవర్స్ మీ రీడింగ్ కూడా చాలా బాగుంది. మీకు ఒకవేళ మోసం చేశారు అనిపించింటే ప్లీజ్ అవన్నీ మర్చిపోండి. మీ లైఫ్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, మీకు ఈ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.